అదృష్టం బాగా లేకపోతే అరటిపండు తిన్నా పన్నీరుగుద్ది అన్న చందంగా ఎంత స్టార్డమ్ ఉన్నా ఒక్కోసారి కాలం కలిసి రాకపోతే చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేస్తూ ఉంటాయి. ఇక ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ పక్కా అని నమ్మిన సినిమాలు బోల్తా కొడితే వద్దని వదిలేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అచ్చంగా ఆ పరిస్థితే ఫేస్ చేస్తున్నాడట ఈ కోలీవుడ్ టాప్ స్టార్. ఈ సినిమా కోలీవుడ్ కి మరో బాహుబలి అవుతుంది అంటూ నమ్మిన కంగువా సూర్యకి పెద్ద షాక్ ఇవ్వగా వద్దులే అని వదిలేసుకున్న పరాశక్తి సినిమా మెల్లిగా బజ్ ని క్రియేట్ చేసుకుంటుంది. దీంతో సినిమాల సెలక్షన్ లో సూర్య తడబడుతున్నాడా, వద్దని తీసుకున్న ఈ నిర్ణయానికి మరోసారి భారీ మూల్యం చెల్లిస్తాడా అన్న అనుమానం మరోసారి అభిమానుల్ని పిండేస్తోంది. వాస్తవానికి సుధా కొంగర సూర్య కాంబోలో వచ్చిన ఆకాశం నీ హద్దురా సినిమా ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే కాంబోని రిపీట్ చేయాలనే ఉద్దేశంతో సూర్యాని మరోసారి ఒప్పించింది. కానీ కంటెంట్ లో ఉన్న సెన్సిటివ్నెస్ వివాదాస్పదం అవుతుందేమోనని భావించిన సూర్య మెల్లగా దాని నుంచి తప్పుకొని శివకార్తికేయన్ కు దారి ఇచ్చాడు. అలా బోర్డు మీదకి వచ్చిన శివకార్తికేయన్ వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకుండా గట్టి ఎఫర్ట్స్ పెట్టాడు. ఇంకేం పరాశక్తి టీజర్ అదిరిపోయిందనే టాక్ తెచ్చుకుంది. దశాబ్దాల క్రితం జరిగిన సంచలనాత్మక సంఘటనలు తీసుకుని సుధా కొంగర ఇచ్చిన ట్రీట్మెంట్ హీరోతో పాటు శ్రీలీల, అథర్వ, రవిమోహన్ ఇలా అందరినీ ఎలివేట్ చేసింది. అయితే శివకార్తికేయన్ స్థానంలో సూర్య ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయేదే. ఇంకోవైపు విడుదల పార్ట్ 2తో ఫ్లాప్ చవిచూసిన వెట్రిమారన్ తో సూర్య వాడివసల్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు ఇక బాసిల్ జోసెఫ్ తో కలిసి చేయనున్నాడని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాలైన సూర్యని సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయో లేదో. For more videos like this, subscribe Big TV channel.